ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఎన్నికలు ప్రకటించడం జరిగింది. 2 టీచర్స్ నియోజకవర్గాలు, 1 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గత వారమే తన అభ్యర్థుల్ని ప్రకటించి ఇప్పటికే ప్రచారంలో కానీ మిగతా విషయాల్లో ఓటర్లను కలవడంలో కానీ అందరికన్నా ముందంజనున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క ప్రజలు తీర్పు ఇచ్చి వారిని ఇంటికి పంపించిన తర్వాత ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలోనే పూర్తిగా ఇటు విద్యా వ్యవస్థని, ఇటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, అదేవిధంగా విద్యావంతులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏ 317 జియో ద్వారా అయితే ఆనాడు ఉద్యమించి ఇక్కడ స్థానిక ఎంపీ, ఇప్పుడు మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు జైలు కూడా పోవడం జరిగింది. టీచర్ల ఒక సమస్య పైన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ అనేక సమస్యల్ని పట్టించుకుంటూ, ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ, ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, విద్యావంతుల విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, విద్యా వ్యవస్థ విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడింది, కానీ ఇతర పార్టీలు మాట్లాడలేదు. ఈరోజు ఈ యొక్క వ్యవస్థలో, ఈ యొక్క సంస్థల విషయంలో వారి పనిచేసినటువంటి వ్యక్తిలో ఉన్న సమస్య అంతా కూడా భారతీయ జనతా పార్టీకు మేము ఎప్పుడు కూడా పరిష్కారం దిశలోనే మేము మాట్లాడడం జరిగింది, పనిచేయడం కూడా జరిగింది. దాని మీద ఉద్యమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 4 జిల్లాలకు సంబంధించినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల 2 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గంలో టీచర్స్ నియోజకవర్గంలో మల్కా కుమరయ్య గారు, వారు విద్యావేత్త, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి వారు ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఎప్పుడు కూడా పేద విద్యార్థుల గురించి, పేద ఏ సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. విద్యా వ్యవస్థలో కానీ టీచర్లకు సమస్య గురించి వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించారు. అంజిరెడ్డి గారు, వారు పారిశ్రామికవేత్త, వారు మంచి పేరున్నటువంటి వ్యక్తి. అనేక సామాజిక కార్యక్రమాల్లో వారు పనిచేసి వారి ప్రాంతంలో వారి యొక్క ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు అనేక సహాయాలు కూడా చేయడం జరిగింది. మరి వారిని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి వారిని భారతీయ జనతా పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇద్దరు అభ్యర్థుల గురించి ఈరోజు కరీంనగర్లో ఈ యొక్క కార్యాలయాన్ని పూజతో ప్రారంభించి ఇప్పటి నుంచి మేము ఈ యొక్క ప్రచారాన్ని నాంది పలుకుతా ఉన్నాం. మరి టీచర్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇక్కడ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఒక పాయల్ శంకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్. కాబట్టి వారి యొక్క సారథ్యంలో, వారి నేతృత్వంలో మరి పాల్వాయి హరీష్ రావు గారు ఉన్నారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు. ఇక్కడ చింతల రామచారెడ్డి మాజీ ఎమ్మెల్యే, వారు కూడా కలిసి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు. మరి నేను ఒకటి కోరుకొని ముగిస్తాను. ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మీరు గతంలో టీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో మీరు కాంగ్రెస్ కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి ఈ యొక్క 4 జిల్లా ప్రజలకు నేను వారిని చేతులు జోడించి వారి పాదాలభినందన చేస్తుంటూ, మీ అందరూ కూడా 4 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఈ ప్రదేశంలో ఈ 2 ఎమ్మెల్సీని కూడా గెలిపించి ప్రజల కోసం పోరాడేటటువంటి అవకాశము భారతీయ జనతా పార్టీ కలిగించాలని చెప్పేసి కూడా
ఈ ప్రాంత ఒక విద్యావంతుల్ని, ఉపాధ్యాయుల్ని, గ్రాడ్యుయేట్స్ ని నేను కోరుకుంటూ మీ ద్వారా కోరుకుంటూ ఈ 2 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తూ మిత్రుడు పాయల్ శంకర్ గారిని నేను మాట్లాడుతూ కొడతాను.